చిన్నప్పుడు మా అమ్మ కానీ మా నాన్నమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఏదైనా ఊరు వెళ్ళాల్సి వస్తుంది, ఊరు వెళ్తారని తెలిస్తే చాలు వాళ్ళకంటే ముందు నేనే రెడీ అయిపోయేదాన్ని. ఇప్పుడైతే మా పిన్ని బాబాయ్ వాళ్ళైతే తిరుపతి వెళ్తున్నారు. వాళ్ళతో పాటు మా నాన్నమ్మ కూడా వెళ్తుంది. ఇంకా మా నాన్నమ్మ వెళ్తే నేను ఊరుకుంటానా, నేను కూడా వస్తానని చాలా ఏడ్చేస్తానని చెప్పి వాళ్ళు జర్నీలో తినడానికి చేసుకున్న రవ్వ లడ్డూలు అయితే ఇచ్చారు. నేను అప్పుడే ఫస్ట్ టైం తినడం, నాకైతే అలా గుర్తుండిపోయిందండి. నా ఫేవరెట్ అయితే దానిలోకి అయితే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఆ తర్వాత దాంట్లో మంచిగా పేస్ట్ చేసి పెట్టుకుని 1 కప్పు పచ్చి కొబ్బరి అయితే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ ఫ్రై కలర్ రాగానే దాంట్లోనే 1 కప్పు ఉప్మా రవ్వ కూడా వేసుకొని అది కూడా మంచిగా వేయించుకోండి. 2 మంచిగా వేగాక ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకొని మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 1/2 గ్లాస్ వాటర్ వేసి అదే కప్తో 1.5 గ్లాసు చక్కెర కూడా వేసి ఇలా పొంగు రాగానే దాంట్లో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ఉప్మా రవ్వ అయితే వేసుకొని 5 నిమిషాలు కలుపుకోండి. ఆ తర్వాత సిమ్ లో పెట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే మనకి ఇలా గట్టిగా అవుతుంది. అప్పుడు దీన్ని చల్లార పాలు వేసుకుంటూ అయితే ముద్దల్లా కట్టుకుంటే మనకు ఎంతో హెల్దీ అయిన టేస్టీ కొబ్బరి రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకి చేసి పెట్టి